రఘునాయక నీరూపము లఘుమతితో తలపగలనే లక్ష్మీరమణ. అఘములు బాపుము దయతో రఘురాముడవైన లోకరక్షక కృష్ణ. రఘునాయక అన్న పదమునకు మనం అర్థ వివరణ తెలుసుకుందాం. కోసల రాజ్యమునకు రాజధాని అయోధ్య. ఈ రాజ్యమును వైవస్వత మనువు యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఇక్ష్వాకు వంశమునకు చెందిన సూర్యవంశ రాజులు పరిపాలించుచుండిరి. ఈ వంశపు రాజులు మహాధర్మాత్ములు. శత్రుదుర్భేద్యమైన అయోధ్యను ఇక్ష్వాకుయే కట్టించెను. ఈ వంశంలో ముఖ్యులైన వారు మాంధాత, సగర, దిలీపుడు, భగీరథుడు, కకుశ్చుడు, రఘుమహారాజు, అజ మొదలైనవారు. సగరుని కాలంలో సాగరముల నిర్మాణమైనది. భగీరథుడు దేవలోకం నుండి దేవగంగను భూమికి కఠోర తపస్సు చేసి తీసుకొని వచ్చెను. ఈ వంశంలోని రాజులందరూ ప్రసిద్ధిని పొందిన వారగుటచే శ్రీరాముని కాకుశ్చ కులరాముడని, ఇక్ష్వాకు కులతిలకుడని, అలాగే రాజర్షి అయిన రఘుమహారాజు వలన ఈ వంశం రఘువంశంగా ప్రసిద్ధి చెంది రాఘవుడైన శ్రీరాముని రఘునాయక అని పిలిచెదరు. రఘువంశంలోని అజమహారాజు కుమారుడే దశరథ మహారాజు. దశ దిక్కులలో ఇతని రథానికి అడ్డులేక సార్థక నామధేయం గల పరాక్రమవంతుడైన ఇతని కుమారుడే దాశరథి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రుడు. ప్రజలను కన్నబిడ్డలుగా చూచుకొని సుస్థిర పాలనను అందచేసిన ధర్మప్రభువైన రఘునాయకుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడా, నీ రూపమును లఘుమతితో తలపగలనా లక్ష్మీరమణ. లఘుమతి అనగా చిన్న బుద్ధి. చిన్న బుద్ధితో అనగా ఇంద్రియ లోలత్వము కలిగి మూర్ఖుడైన మనజుడు భగవంతుని రూపమును తలచలేడు. స్వామి రూపమును ధ్యానించవలనన్న శుద్ధ అంతఃకరణము అవసరము. లఘుమతితో కల్మష హృదయమున్నవారు నిన్ను స్మరించుట అసాధ్యము కదా స్వామి. లక్ష్మీపతివై సకల సిరులు, సంపదలు, ఐశ్వర్యములకు ప్రభువైన రామ, లేమి బుద్ధిని తొలగించి ఐశ్వర్యయుక్తమైన బుద్ధి అనగా ఇతరములైన దుష్ట విషయములను విడచి నిన్ను స్మరించే బుద్ధిని మాత్రమే నొసగి ఆ బుద్ధిచే నిన్ను స్మరించి నీ దర్శనమును పొందగలిగే అనుగ్రహమును ప్రసాదించుము తండ్రి. లక్ష్మీరమణ, అగములు బాపుము దయతో రఘురాముడవైన లోక రక్షక కృష్ణ. పాపములు చేసుకున్న పాపాత్ములమని మా పైన కినుక వహించకు తండ్రి. అఘములు అనగా పాపములు. ఆ పాపములు తొలగించు స్వామివి నీవే కదా కృష్ణ. సర్వలోకములను రక్షించు రఘురాముడా, లోకకంటకులైన రావణ, కుంభకర్ణాది క్రూర రాక్షసులను వధించి లోకములను కాపాడిన వాడవు. రాజుగా తండ్రి వలె ప్రజలను కన్న బిడ్డల వలె ప్రేమించి పాలించినావు. అట్టి సర్వలోక రక్షకుడవైన హరియంశమైన శ్రీరామ, మా సర్వ పాపములు తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించి నీ దర్శన భాగ్యమును ఇచ్చి మమ్ము రక్షించుము తండ్రి. జై శ్రీకృష్ణ.